తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో మద్దిపాటి వర్సెస్ ముళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్ ర్యాలీ చేపట్టారు మరో రెండు వర్గాలు. సుమారు 500 కార్లతో ర్యాలీగా గోపాలపురం నుంచి అమరావతికి బయలుదేరారు. రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఇన్ఛార్జిగా చేసి చంద్రబాబు గ్రూపు రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు నేతలు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని 3 ముక్కలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా టీడీపీలో వర్గ విభేదాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతిరాజు అందిస్తారు. పోతిరాజు, చూడొచ్చు, గోపాలపురం నియోజకవర్గం సంబంధించి టీడీపీలో కూడా వర్గ విభేదాలు రక్షిస్తాయని చెప్పొచ్చు. టీడీపీకి సంబంధించి ఎప్పుడైతే నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించి కూడా ఎవరైతే మద్దిపాటి వెంకటరాజును నియమించారో అప్పటి నుంచి 14 నెలల నుంచి కూడా ఉన్నటువంటి ముళ్లపూడి బాపిరాజు గారి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మధ్య కూడా మిశ్రమం నెలకొందని చెప్పొచ్చు. నియోజకవర్గానికి సంబంధించి మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కూడా సుమారు ఈ రోజు కూడా 500 కార్లతో కూడా అధిష్టానం వద్దకు కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా బయలుదేరారు. 4 మండలాల నేతలు కూడా అనుభవం లేని వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. చంద్రబాబు కూడా పూర్తిగా గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తారంటూ కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. గ్రూప్ టీడీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కలుపుకోకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి మద్దిపాటి కూడా నియోజకవర్గం 3 వర్గ విభేదాలు కలుపుకున్నటువంటి వాటిని కూడా 3 ముక్కలు చేసి ప్రోత్సహిస్తున్నారు. ఒంటింటి పోకూడతో వెళ్తున్నటువంటి వారిని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి మార్చాలంటూ కూడా వీరు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. మద్దిపాటిని కనుక అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్ అభ్యర్థిని దింపి బరిలో దింపి తాము గెలిపిస్తామంటూ కూడా వారు కూడా సవాల్ చేసిన కూడా కనబడుతున్నారు. థ్యాంక్ యూ పోతిరాజు.